జగన్ అరెస్టుకు రంగం సిద్ధం అంటూ బాంబు పేల్చిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్. సో మరి అసలు ఏం జరుగుతుంది దాంట్లో? అంటే ఏమన్నా కుట్ర జరుగుతుందా? అంత క్లియర్గా అంటే కుట్ర అని ఏం లేదు. ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో రోజుకు ఒక్కొక్క కొత్త మలుపులు మనం చూస్తూ ఉన్నాం. ఇటు కూటమి ప్రభుత్వం తరపున కావచ్చు, అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ తరపున కావచ్చు. మనం చూస్తున్నాం రీసెంట్ టైంలో రోజా గారి మీద ఎవరో టీడీపీ వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి ఆ మీడియా ముందుకు వచ్చి ఏడవడం. సో ఆ తర్వాత తను ఏడ్చిన దానికి తగ్గట్టుగా తను అంతకుముందు ఎలాంటి మాటలు మాట్లాడదని చెప్పేసి చాలా మటుకు వీడియోలు బయటకు వచ్చాయి. ఇంకా దాని గురించి అవి చూసిన తర్వాత మాట్లాడడానికి కూడా ఎవరు బయటికి రావట్లేదు. సో అంత ఘోరంగా వాళ్ళ తప్పేంటో వాళ్ళకి తెలిసిందే. అండ్ ఇప్పుడు మనము గత ఒక 2-3 నెలల నుంచి కూడా చూసుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ పక్కా అని చెప్పేసి డైలీ ఏదో ఒక వార్త రూపంలో వింటూ ఉన్నాం. కానీ ఇప్పటి వరకు ఆయన అరెస్ట్ అయిన దాఖలాలు లేవు. రీసెంట్గా ఢిల్లీకి వెళ్ళారు. అది కూడా మరి దీనికోసమనే అరెస్ట్ అవుతున్నారని చెప్పేసి భయంతోని కేంద్రంతో ఏమైనా మంతనాలు జరపడానికి వెళ్ళాడేమని చెప్పేసి కూడా అది కూడా చంద్రబాబు నాయుడు గారు దేశంలో లేని సమయంలో ఢిల్లీకి వెళ్ళడం అనేది చర్చనీయాంశంగా మారిపోయింది. అంత సడన్ గా వెళ్ళడం, ఏదన్నా ఎందుకు వెళ్ళారంటే ఏదో అర్జెంట్ వర్క్ అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్పడం. సో ఇలాంటివన్నీ కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు మాత్రం ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కి రంగం మొత్తం కూడా సిద్ధమైపోయింది, రేపో మాపు అరెస్ట్ అవుతాడు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అంటే ఎలాంటి హింటు లేకుండా, ఎలాంటి సోర్స్ లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారంటే ఆల్మోస్ట్ ఎవరు కూడా మాట్లాడారు. అది కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విషయంలో మాట్లాడతారంటే డెఫినెట్లీ ఎవరు కూడా మాట్లాడారు. మరి ఎవరు కూడా మాట్లాడకుండా ఈయన మాధవ్ గారే ఎందుకు మాట్లాడారు, ఎలాంటి సోర్స్ తీసుకొని, ఎలాంటి రీజన్ తీసుకొని అన్నారని చెప్పేసి కూడా మాట్లాడితే, మనము రీసెంట్గా మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. ఇది మన లిక్కర్ స్కామ్లో ఓన్లీ మిథున్ రెడ్డి కాకుండా ఇంకా చాలా మంది 7-8 మంది వరకు కూడా ఈ కేసులో ఇంకా రిమాండ్లో ఉన్నారనమాట. అయితే ఈ కేసుని 1వ తారీఖు అయితే వాయిదా వేసినట్టు తెలుస్తుంది. మిథున్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచి ఆయన విచారణ అంతా కూడా జరిగే అవకాశం ఫస్ట్కి అయితే ఉంది. సో మరి ఈ ఫస్ట్ లోపు ఈ 2-3 రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. సో వీటన్నిటికి కూడా ఇంకా నమ్మకం చేకూర్చే విధంగా మన బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు మాత్రం ఇంకా ఈ 2-3 రోజుల్లో రేపో మాపో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ సిద్ధమైపోయింది, రంగం అంతా కూడా సిద్ధమైపోయిందని చెప్పేసి బాంబు పేల్చేశాడు. సో ఇప్పుడు అందరూ కూడా మాధవ్ గారు మాట్లాడినటువంటి ఈ మాటల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా, ఇవన్నీ కూడా మాటల వరకే మిగిలిపోతాయా, మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అనే మీద ఎన్నో క్రిమినల్ కేసులు ఉన్నాయి, అయినప్పటికీ కూడా అరెస్ట్ చేయడానికి ఎందుకు వెనక ముందు ఆడుతుంది ప్రభుత్వం అని కూడా చాలా మంది ఒక ఆలోచనలో ఉంది. మరి దీనికి ఒక క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా ఈ 2-3 రోజులు వెయిట్ చేస్తే కనుక ఒక క్లారిటీ అనేది డెఫినెట్లీ అందరికీ తెలుస్తుంది.